అందమైన ఊరు. కానీ ఆ ఊరిలో ఉన్న ఒక బంగ్లా వల్ల ఆ అందమైన ఊరు రాత్రి సమయం అయ్యేసరికి భయానకంగా మారుతుంది. ఆ బంగ్లా నుంచి రాత్రి సమయం అవ్వగానే విచిత్రమైన, వింతైన, భయానకమైన ఏడుపు వినిపించసాగేది. దానివల్ల ఆ ఊరిలో ప్రజలందరూ భయభ్రాంతులకు గురై రాత్రి సమయం అవ్వగానే ఇంట్లోకి వెళ్ళి తలుపులు వేసుకునేవారు. ఒకరోజు ఒక అందమైన కుటుంబం అక్కడ నివాసం చేయటం కోసమని వచ్చారు. రోజులాగానే రాత్రి సమయం అవ్వగానే జనమంతా లోపలికి వెళ్ళిపోయి తలుపులు వేసుకోవటం ఆ కుటుంబం గమనించారు. మరుసటి రోజు ఉదయాన్నే ఎవరి పని వారు చేసుకోవటం మొదలుపెట్టారు. కొత్తగా వచ్చిన ఆ పిల్లలు బాల్తో ఆడుకుంటూ ఉంటారు. ఆడుకుంటుండగా ఆ బాల్ వెళ్ళి బంగ్లా దగ్గర పడిపోతుంది. వాళ్ళ బాబు బాల్ కోసం ఆ బంగ్లా దగ్గరికి వెళ్తాడు. వెళ్ళేటప్పుడు బాగానే వెళ్ళిన ఆ పిల్లవాడు ఆ బంగ్లాలోనికి వెళ్ళగానే ఏదో వింతగా మారిపోవటం, వచ్చేటప్పుడు వింతగా పిల్లలు ఇంటికి వెళ్ళిన దగ్గర నుంచి ఆ బాబు ఒంటరిగా కూర్చోవటం, ఆడపిల్లల బట్టలు వేసుకోవటం, గాజులు వేసుకోవటం, బొట్టు పెట్టుకోవటం, పనులు చేసేవాడు. అది చూసి అందరూ ఆశ్చర్యపోయేవారు. అది చూసిన వాళ్ళ అమ్మా నాన్న ఎంతో బాధపడేవారు, భయపడేవారు. ఆ రోజు నుంచి అక్కడ ఏడుపు వినిపించలేదు. మరుసటి రోజు వాళ్ళ నాన్న, అరే ఏంట్రా నువ్వు ఈ గాజులు వేసుకోవటం ఏంటి, జాకెట్లు వేసుకోవటం ఏంటి, లంగాలు వేసుకోవటం ఏంటి అని కోప్పడుతుంటే ఆ బాబు, ఏమో నాన్న, నాకేం తెలియదు నాన్న, నాకు ఎందుకో ఇవన్నీ వేసుకోవాలనిపిస్తుంది. అక్క లంగా జాకెట్లు వేసుకొని పూలు పెట్టుకొని బొట్టు పెట్టుకోవాలనిపిస్తుంది నాన్న. నాకు ఎందుకు జరుగుతుందో ఇలా తెలియదు నాన్న, నన్ను ఏం అనొద్దు నాన్న, నాకు భయంగా ఉంది నాన్న అంటూ ఏడుస్తున్నాడు. అరుపులు విని పక్కనే ఉండే బామ్మ ఇంట్లోకి వచ్చి, ఏంటయ్యా బాబుని ఎందుకు అలా అంటున్నారు? ఇదంతా ఎవరి పనో నాకు అర్థమైందిలే, నేను చెప్తాను, వాళ్ళ దగ్గరికి వెళ్ళి కలవండి. వెంటనే వారు స్వామివారి దగ్గరికి వెళ్ళగానే స్వామివారు, రండి రండి, మీకోసమే ఎదురు చూస్తూ ఉన్నాను. ఆ ఫ్యామిలీ ఆశ్చర్యంతో చూశారు. నాకు అంతా తెలుసు, మీరు ఏమీ చెప్పవద్దు. రా నాయన, వచ్చి కూర్చో అన్నాడు ఆ బాబుని. బాబు ముందు కూర్చోగానే ఆ స్వామి దేవుడికి నమస్కరించి ఒక కాయన్ని బాబు నుదుటి మీద పెడతారు. వెంటనే ఆ బాబు దగ్గర నుంచి ఒక ఆత్మ బయటికి రావటం జరుగుతుంది. ఆపు, ఆ వెకిలి నవ్వు. ఎవరు నువ్వు? సంవత్సరాల నుంచి శరీరం కోసం ఎదురు చూస్తూ ఈ బాబుని ఆవహించాను. అసలు నీ కోరికలు ఏంటి చెప్పు. సుమారు 50 ఏళ్ల క్రితం ఈ ఊర్లో ఒక అందమైన బంగ్లాలో మేము ఉండేవాళ్ళం. నాన్న భూపతిరావు, మా అమ్మ రాధమ్మ. మా అమ్మని ఎప్పుడు కొడుతూ తిడుతూ ఉండేవాడు మా నాన్న. కానీ మా అమ్మ మాత్రం మమ్మల్ని చాలా బాగా ప్రేమగా చూసుకునేది. మగపిల్లల కోసం మా నాన్న మమ్మల్ని మగపిల్లల్లాగా రెడీ చేసి అలాగే ఊర్లో తిరగమనేవాడు. ఇంట్లో మాత్రం ఆడపిల్లల్లా ఉండేవారు. ఎందుకంటే మా నాన్న భూపతిరావుకి మగపిల్లలంటే పిచ్చి. ఆ పిచ్చి కొన్ని రోజులకి ఆ పిచ్చి పరాకాష్ఠకు చేరి మా అమ్మ కడుపులో ఉన్నది ఆడబిడ్డ మగబిడ్డ అని తెలుసుకొని ఆ బిడ్డల్ని చంపటం మొదలుపెట్టాడు. అది తట్టుకోలేని మా అమ్మ ఏడుస్తుంటే మేము గుండెలు పగిలేలాగా ఏడ్చేవాళ్ళం. కొన్ని రోజులకి తిరగబడిన నేను మా నాన్నగారిని ఎదిరించి ప్రశ్నించగా ఆయన నన్ను నెట్టి కొట్టి వెనక్కి పంపించడం జరిగింది. అయినా సరే నేను అడగటం వల్ల ఆయన నన్ను చంపేశాడు. మా అమ్మని చెల్లెల్ని కాపాడుకోలేక, ఇటు నా కోరికలు తీర్చుకోలేక, ఒక ఆడపిల్లలాగా ఉండలేక చచ్చిపోయిన నేను ఇలా ప్రేతాత్మనయ్యి తిరుగుతూ ఉండగా ఈ బాబు అక్కడికి రావటం జరిగింది. అందుకే ఇతన్ని ఆవహించాను. తప్ప చెప్పు స్వామి, చెప్పు. ఎన్నో సంవత్సరాలుగా ఆ ఇంట్లో ప్రేతాత్మలాగా తిరుగుతున్న నన్ను ఎవరూ పట్టించుకోలేదు. ఎడవకమ్మా, నిన్ను నేను విముక్తురాలని చేస్తాను. ఈ బిడ్డను వదిలి వెళ్ళిపో. అరే స్వామి, వెళ్తాను. ఏ క్షణంలోనైనా ఏ విధంగానైనా ఒక ఆడబిడ్డకి అన్యాయం జరిగితే మాత్రం నేను మరలా వస్తాను. గుర్తు పెట్టుకోండి, మరలా వస్తాను. ఆ మరుసటి రోజు నుంచి ఆ ఫ్యామిలీ చాలా సంతోషంగా ఆనందంగా గడిపారు. ఆ ఊర్లో ఉన్న కోవెలకి వెళ్ళటం, దర్శనం చేసుకోవటం చేసేవారు. ఎప్పుడైనా ఒక ఆడబిడ్డకి అన్యాయం చేస్తే అది ప్రేతాత్మగానైనా పగ తీర్చుకుంటుంది.